గుంటూరు జిల్లా పొన్నూరు టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ధూళిపాల నరేందర్ కుమార్ సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వంలో ప్రజలు కోరుకున్న అభివృద్ధి జరగలేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధికి అడుగులు పడ్డాయన్నారు ఎమ్మెల్యే. జనసేన బీజేపీ కూటమి ఆధ్వర్యంలో ఎన్నికలకు వెళ్తాం. దాదాపు ఇప్పుడు 16 నెలల కాలం అయింది. ఈ 16 నెలల కాలంలో గతంలో ఆగిపోయిన అభివృద్ధి ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకువెళ్ళే విధంగా ఈ ప్రభుత్వం మేమందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. ఎందుకంటే 2014-19లో మరి ప్రతి గ్రామంలో ప్రతి చోట పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. 19-24 మధ్య వాళ్ళు కోరుకున్న అభివృద్ధి తప్పితే ప్రజలు కోరుకున్న అభివృద్ధి అనేది జరగల. అలాగే మళ్ళీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలకి మేము శ్రీకారం చుట్టడం జరిగింది. నియోజకవర్గ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తే ఒకటే, మేము కూటమి పార్టీలు కానీ కూటమి ప్రభుత్వం కానీ శాంతి భద్రతలు కట్టుబడి ఉన్నాం. కానీ ఈ మధ్యన కొంత ఫ్యాషన్ అయిపోయింది. ఏంటంటే మొన్న ఎవరో నా దగ్గరకు వచ్చారు, ఒక 13 మంది మహిళలు. మరి రాజకీయాలను కాసేపు పక్కన పెడితే ఆ 13 మంది వాళ్ళ దగ్గర మొక్కజొన్నలు కొని డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు వచ్చినప్పుడు పోలీసులకు చెప్తాం. కష్టంలో ఉన్నాడు వచ్చినప్పుడు పోలీసు యంత్రాంగానికి చెప్తాం మేము, ఇది విచారణ చేసి. ఎందుకంటే కష్టపడే నేను కాదు, ఎవరైనా చూడండి, వాళ్ళ మొహాలు చూస్తే ముసలాళ్ళు. వాళ్ళు దాన్ని వాళ్ళ మొక్కజొన్నలు కొని డబ్బులు ఇవ్వకుండా తిరిగి వాళ్ళ మీద దౌర్జన్యం చేసే పరిస్థితి ఉంటే అది కరెక్ట్ కాదు. అది మీరు మొక్కజొన్నల డబ్బులు ఎంత ఇస్తారో మీరు ఇవ్వలేకపోతే ఎంతో కొంత ఇవ్వాలి ఆ కుటుంబాలకి. దాన్ని మళ్ళీ ఇదో ఫ్యాషన్ అయిపోయింది. పోలీసుల మీద కొంతమంది లాయర్లను పెట్టుకొని పోలీసుల మీద కేసులు ఇవ్వటమో, గ్రీవెన్స్లోకి వెళ్ళి కంప్లైంట్ పెడతామో పోలీసుల మీదే. వాళ్ళు బలహీనులు కాబట్టి బలహీనుల మీద దౌర్జన్యం చేస్తున్నారు. బలహీనుల తరపున మాట్లాడడానికి మేమున్నాం. తెలుగుదేశం, జనసేన